సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సహా పలువురు ముఖ్య నేతలు కూడా హస్తినాకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనుంది అధిష్టానం. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు లైవ్ లో. శివ, చెప్పండి. రీసెంట్ గా కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ఇవాళ మళ్ళీ ఢిల్లీ రానున్నారు. అక్కడ నామినేటెడ్ పదవుల గురించి చర్చించనున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? రైట్ ఉమా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోఆర్డినేటర్ల సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక రేవంత్ రెడ్డితో పాటు కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో 17 నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్లు నిర్మించారు. 14 మంది కోఆర్డినేటర్లను, దీంట్లో రెండు నియోజకవర్గాలకు ఇటు భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెండు నియోజకవర్గాలను కోఆర్డినేటర్లుగా కేటాయించారు. ఇక ప్రజెంట్ చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి ఇంకా హైదరాబాద్లో ఉన్నారు. కొన్ని కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆయన కూడా ఢిల్లీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాలు అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా మొత్తం 539 మంది కోఆర్డినేటర్లను లోక్సభ నియోజకవర్గాలకు నియమించారు. ఈ కోఆర్డినేటర్ల పని రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, మిత్రపక్షాలకు ఎవరైనా సీట్లు కేటాయిస్తే కనుక ఆ మిత్రపక్షాలకు సంబంధించిన అభ్యర్థులకు గెలుపు కోసం పనిచేయడం అనే దానిపై ప్రధానంగా అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే 2 రోజుల క్రితమే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి. ఇక మొన్నటి నుంచి ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంటే రోజుకి 2-3 రాష్ట్రాలకు సంబంధించిన కోఆర్డినేటర్లతో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. వారికి కీలక సూచనలు, దిశానిర్దేశం చేస్తున్నారు. అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనే దానిపై అందరికీ కొన్ని సూచనలు, దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, అలాగే మిత్రపక్షాలు ఎక్కడైతే సీట్ షేరింగ్ ఉంటుందో అక్కడ ఎవరైతే సీట్ షేరింగ్లో కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న వారికి టికెట్ దక్కకపోతే మాత్రం ఎవరికైతే అక్కడ మిత్రపక్షంలో భాగంగా మిత్ర పార్టీకి టికెట్ ఇస్తే కనుక వారు గెలుపు కోసం అందరూ కష్టపడి పనిచేయాలనేది ప్రధానంగా దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోఆర్డినేటర్లతో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగబోతుంది. సాయంత్రం 5 గంటలకు ఏపీకి సంబంధించిన 25 నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరగబోతోంది. అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నేతలందరితో కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం, మిత్రపక్షాలకు సంబంధించి ఎవరికైనా సీట్లు కేటాయిస్తే వారికి గెలుపు కోసం పనిచేయడం అనే దానిపై మాత్రం కీలక సూచనలు చేయబోతున్నారు. ఇక ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే భట్టి విక్రమార్క కానీ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి, ఇతర సీనియర్ నేతలు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క కూడా ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది. అంటే శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైదరాబాద్లోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు తెలంగాణకు సంబంధించిన మంత్రులు, అంటే కోఆర్డినేటర్లుగా ఉన్నారు మంత్రులు, వారు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఢిల్లీ వచ్చారు. మరోవైపు ఇటు ఏపీకి సంబంధించిన కోఆర్డినేటర్లందరూ 25 మంది కోఆర్డినేటర్లో కూడా ఇద్దరైతే కానుమూరి బాపిరాజు, మరొకరైతే ఈ కోఆర్డినేటర్ సమావేశానికి హాజరు కావట్లేదు అంటూ కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కోఆర్డినేటర్ల సమావేశం అనేది ముఖ్య ఉద్దేశం పార్టీ బలోపేతానికి సంబంధించి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎటువంటి చర్యలు, ఎటువంటి ప్రణాళికలు, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై మాత్రం కీలక దిశానిర్దేశం చేసేందుకు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు దీపాదాస్ మున్షి కూడా ఢిల్లీ వస్తున్న సందర్భంలో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వారికి కానీ పోయిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశావాహులు ఎవరైతే సీట్లు రాకుండా ఆశావాహులు వారందరూ ఉన్నారో వారందరినీ బుద్ధగించిన నేపథ్యంలో వారందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కూడా అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ మొదటి నుంచి హామీ ఇస్తూ వచ్చారు. దానిలో భాగంగా ఈరోజు దానిపై కూడా చర్చించే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటూ కూడా మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే లోక్సభ ఎన్నికల ఎజెండాని ప్రధాన ధ్యేయంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేయాల్సిన పనులేంటి,
ఎటువంటి సూచనలు చేయాలి అనే దానిపై మాత్రం ఈ కోఆర్డినేటర్ల మీటింగ్ జరగబోతుంది. ఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణకు సంబంధించిన కోఆర్డినేటర్ల సమావేశం జరగబోతుంది. దాని తర్వాత 2 గంటల వరకు ఈ సమావేశం జరుగుతుంది, అంటే 5 గంటల వరకు. ఇక 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కోఆర్డినేటర్లు 25 మందిలో 22 మంది మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ సమావేశం కూడా ఈరోజు జరగబోతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కోఆర్డినేటర్లకు కొన్ని కీలక సూచనలు దిశానిర్దేశం చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ కష్టపడి పనిచేయాలనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం, అధిష్టానం ఈ కోఆర్డినేటర్ల సమావేశం అయితే ఏర్పాటు చేస్తుంది. ఉమా. రైట్, థ్యాంక్ యూ శివ.